అఖిల భారత కెమిస్టుల సమాఖ్య రేపు ఆల్ ఇండియా బంద్కు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల పైచలకు అధికారిక మెడికల్ షాపులన్నీ బంద్ పాటిస్తున్నాయి. ఆన్లైన్లో అమ్మకాలు నిలిపివేయాలని, నకిలీ మందుల అమ్మకాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాలన్న ప్రధాన డిమాండ్లతో మెడికల్ ఏజెన్సీలు, మెడికల్ షాప్ వ్యాపారస్తులు చేస్తున్న ఆల్ ఇండియా కెమిస్ట్ బంద్కు సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ఏఐఓసిడి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పెద్ద ఎత్తున ఒకరోజు బంద్ పిలుపునిచ్చింది. ముఖ్యంగా మెడికల్ రంగంలో వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, మరోవైపు మాఫియా కావచ్చు, నకిలీ మందుల విక్రయాలు కావచ్చు, ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీటిని నివారించాలి, అరికట్టాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు డ్రగ్గిస్టులు అదేవిధంగా కెమిస్టులు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ఒకరోజు పూర్తి స్థాయిలో మెడికల్ షాపులన్నీ కూడా బంద్ పాటించాలి. మొత్తం దేశవ్యాప్తంగా అధికారికంగా ఉన్నటువంటి సుమారు 12.40 లక్షలు ఉన్నట్టుగా అధికారిక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు బంద్కు పిలువడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మెడికల్ వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా బంద్కు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఈరోజు విశాఖపట్నంలో దీనికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలైతే మనతున్నారు. వాళ్ళు అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు మీరు చేసినటువంటి బంద్ అసలు ఏంటి, ఎందుకు చేయాల్సి వస్తుంది, ఇంత సడన్గా డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి ఏంటి? గత ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగిందండి, జేఎస్ షిండే గారి ఆధ్వర్యంలో. అయితే మనకు ముఖ్యంగా మెయిన్ ఆన్లైన్లో మందులు విపరీతంగా జరుగుతున్నాయి సార్. దానివల్ల కొనుక్కున్న పేషెంట్లు కానీ ఎవరి పబ్లిక్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఎక్కడి మందులు తయారవుతుందో తెలియదు, ఎక్కడికి ఒక్కడికి వస్తున్నాయో తెలియదు అండి. సో ఆన్లైన్ విక్రయాల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. అలాగే అందులో కూడా అబ్జర్వ్ చేస్తే నకిలీ మందులు ఎక్కువగా వస్తున్నాయండి. ఈ నకిలీ మందులు పర్యవేక్షించడానికి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ట్రై చేసిన సరే దొరకడం లేదండి. ఇప్పుడు ఒక రిటైల్ షాప్ ఉందనుకోండి, ఫార్మసిస్ట్ ఉంటారు, డాక్టర్ రాసిన చీటీ ప్రకారంగా మేము మందులు అమ్ముతాం, ఎలా వాడాలో చెప్తాము, స్టోరేజ్ కండిషన్స్ అన్ని మేము మెయింటైన్ చేస్తాం. కానీ ఈ ఆన్లైన్ సిస్టంలో వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి మందులు వస్తాయో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు అండి. డ్రగ్ ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలు ఏం జరగవండి అవన్నీ. సో నకిలీ మందులు ఈ విధంగా వస్తుంటాయండి. పర్టికులర్గా ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఆన్లైన్లో ఏవైతే కొనుగోలు చేస్తున్నారో ఈ డ్రగ్స్ ప్రమాదకరమైనవి అంటున్నారు, ప్రాణహాని కూడా ఉంటుందని అంటున్నారు. అసలు ఏంటి ఆ డ్రగ్స్, వాటిని ఎందుకు వీళ్ళు ఆన్లైన్లో కొనుగోలు చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? మామూలుగా అయితే ఈ డిస్కౌంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో మాకు వచ్చే డిస్కౌంట్లో కొంతవరకు మినహాయించుకొని మేము పేషెంట్కి ఇవ్వడం జరుగుతుందండి. మాకన్నా ఎక్కువ డిస్కౌంట్ వాడు ఇస్తున్నారండి. ప్లస్ ఇదే ఆన్లైన్లోని డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ కాకుండా వేరే మందులు కూడా దొరుకుతున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్, నార్కో డ్రగ్స్, అది మనకి గంజా జాతికి సంబంధించిన మందులు కూడా వాళ్ళు విచ్చలవిడిగా అమ్ముతున్నారండి. అలాగే గర్భ విచ్చితి మందులు అండి, అంటే ఎంటీపీ కిట్లు అంటారు, అది కూడా ఆన్లైన్లో దొరికేస్తున్నాయండి. ఇది కాకుండా కొన్ని మందులు రిస్ట్రిక్షన్ చేసిన మందులు ఉంటాయండి, అవి కూడా ఆన్లైన్లో దొరికేస్తున్నాయండి. అసలు ఈ ఆన్లైన్లో మందులు దొరకకుండా ఉంటే చాలా మంచిదండి. అప్పుడు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందుల షాప్లో కొనుక్కునే విధంగా తీసుకొస్తే పూర్వం పద్ధతి ప్రకారంగా పేషెంట్కి అయితే ప్రశాంతంగా మందులు కొనుక్కొని వాడుకుంటారండి. సార్ రమేష్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఆన్లైన్లో కొంటున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భారీ డిస్కౌంట్ వాళ్ళు ఇవ్వడం బట్టి ఈరోజు ఈ పరిస్థితి ఉందని మనం అనుకోవచ్చు. కానీ మీరు ఆ తరహాలో మీరు ఎందుకని ఇవ్వలేకపోతున్నారు? డిస్కౌంట్ అంటే ₹1 తగ్గుతుందంటే మొగ్గు చూపే సైకాలజీ అందరికీ ఉంటుందండి. ఎవరైనా, అది హ్యూమన్ సైకాలజీ, అది మనం తప్పు పట్టలేం. ఇక్కడ మందులు వేరు, మిగతా కన్జ్యూమబుల్స్ లైక్ చూసారు, ఏవో ఒక పెర్ఫ్యూమ్స్ లేకపోతే ఏవో వస్తువులు ఆన్లైన్లో కొనుక్కోవడం తప్పులేదు. కానీ మెడిసిన్స్ దగ్గరికి వచ్చేసరికి అదే ఫార్ములా ఫాలో అయిపోవడం చాలా తప్పు. కారణం ఏంటంటే ఇక్కడ మాకు డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ డ్రగ్ ఒక బాడీ ఉందండి, ప్రతి స్టేట్లోని ప్రతి సిటీలోనే ఉంది. వాళ్ళు దఫాలుగా వచ్చి ప్రతి షాప్ని వెరిఫై చేసి వీడు కరెక్ట్గా సోర్స్ ఎక్కడి నుంచి కొంటున్నాడు అన్నది సర్టిఫై చేస్తారు. ఇక్కడ ఆన్లైన్లో అలాంటి సర్టిఫికేషన్ లేదు. ఒక్కసారి మెడిసిన్ కొన్న తర్వాత డ్రగ్ ఇన్స్పెక్టర్ కాదు, డ్రగ్ వ్యవస్థలో ఉన్నవాళ్ళు కూడా ఆ చైన్ పట్టుకోలేకపోతున్నారు. అంటే మ్యానుఫ్యాక్చరర్ నుంచి సిఎఫ్ఏ నుంచి డీలర్ నుంచి రీటైలర్ అన్నది ఒక చైన్ ఉంది. ఆ చైన్ దాటిపోయి ఎప్పుడైతే మెడిసిన్స్ కూడా అది రెగ్యులర్ వస్తువులాగా అయిపోయిందో ఈ అండర్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చేస్తున్నారు. ఈ ద్వారా వాళ్ళే ఎవరైతే ఈ చైన్ నడుపుతున్నారో వాళ్ళే ప్రిస్క్రిప్షన్ తయారు చేసి మేమన్నీ రూల్స్ ఫాలో అవుతున్నామని చూపించడానికి చేసి కన్జ్యూమర్కి అమ్మేస్తున్నారు. కన్జ్యూమర్కి ఇవేం తెలియదు సార్. ఈ మిగతా వస్తువు అంటే అండి కళ్ళకి కనిపిస్తుంది, ఇది అలా కాదు. మెడిసిన్ లోపలికి వేసుకునేది ఇది పని చేసిందా లేదా అన్నది సర్టిఫై చేసేది ఎప్పుడు ఆ పేషెంట్ సర్టిఫై చేయాలి. ఎన్నాళ్ళ తర్వాత, ఓ 10-15 రోజులు వాడిన తర్వాత ఈ మందు వల్ల డిఫెక్ట్స్ వస్తున్నాయని వాడికి అప్పుడు కానీ తెలియదు. ప్రధానంగా యువత కానీ లేకపోతే ఇతర వ్యక్తులు కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులను విక్రయిస్తున్న పరిస్థితి అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అర్జున్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.